तमो बंधमोक्षाश्च यस्मात् अस्य श्री ब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुवात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम् भवति यदनुभावादेडमूकोऽपि वाग्मीजडमतिरपि जन्तुः जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमि न्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् శ్రీకృష్ణ పరమాత్ముడు భూభారహరణం చేసిన తర్వాత ఒకసారి ఆలోచన చేశాడట. భూభారహరణం అయిందా లేదా? భూభారహరణం అయింది, భూభారహరణం కాలేదు. ఎందుచేత అంటే దుష్టలందరూ నశించిపోయారు, మరణించారు. అయినా యాదవులు అలాగే ఉన్నారు. యాదవులు దేవావతారులు, వారు భగవద్భక్తులు, వారు ఈ భూమికి చాలా భూదేవతకు ప్రీత్యాస్పదులు. వారుంటే భూమికి ఎటువంటి భారము లేదు కదా అంటే నిజమే. వారు సజ్జనులు, భగవద్భక్తులు. వారి మీద భూతల్లికి విశేషంగా ప్రేమమే ఉంది. అయినా వారు కూడా ఒక కోణంతో భూభారం అనిపించుకుంటారు. ఎందుకంటే కలియుగము రావాలి, ద్వాపర యుగం అయిపోవడానికి వచ్చింది. రాబోయే కలియుగానికి అవకాశం ఇవ్వాలి. ఈ దేవతలు ఇలాగే ఉండిపోతే, ఈ మహానుభావులు, మహాసమర్థులు, విష్ణుభక్తులు ఇలాగే ఉండిపోతే, నదేవానాం ఆశతం పురుషాహి సంతానజాః ప్రాయశః పాపయోగ్యాః. వారి వంశమునందు 100 మంది పుట్టేదాకా ఆ వంశము చాలా ఉత్తమమైనటువంటి వంశముగా ఉంటుంది. ఆ వంశమునందు పుట్టినవారు ఎవరు కూడా అధార్మికలు కారు. వారందరూ కూడా విష్ణు భక్తులైతారు, వారందరూ ధార్మికులైతారు. ధార్మికులు కానీ అదే కావలసింది కదా, కావలసింది. అయితే కలియుగమునందు
అందరూ ధార్మికులుగా ఉండేది భగవంతునికి అపేక్ష లేదు. ఇది యుగధర్మం. కృతయుగంలో ఎలా ఉండాలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అలాగే ఉండాలి. కలియుగంలో ఈ ధర్మము కొద్దిగా హ్రసించాలి. నశించిపోదు సమగ్రంగా, అయితే హ్రసిస్తుంది, కొద్దిగా తక్కువ అవుతుంది. అది తక్కువ కావాలి. ఈ దేవతలు ఇలాగే బ్రతుకుతే అది తక్కువ కాదు, ఇంకా ఎక్కువనే అవుతుంది. అందుచేత వీరిని కూడా సంహరించాలి. ఎలా? వీరిని సంహరించాలి అంటే సంహరించే శక్తి కలిగిన మహానుభావులు ఎవరు లేరు, దేవతలు కాబట్టి. అందుచేత వారిలోనే పరస్పరంగా గొడవయ్యేటట్టు చేసి వారు పరస్పరంగానే సంహరించుకోవాలి ఒకరిని ఒకరు. అలా చేయాలి అనే దానికి ఆ భగవంతుడు ఒక నిమిత్తాన్ని చేశాడు. ఆ యాదవులకు మనస్సులు ఎలాంటి భగవద్భక్తులు, బ్రాహ్మణులు అంటే వారికి చాలా విచిత్రమైనటువంటి శ్రద్ధ. స్వాభావికంగానే వారికి బ్రాహ్మణుల మీద విశేషమైనటువంటి శ్రద్ధ భక్తులు ఉన్నాయి. విశేషంగా శ్రీకృష్ణ పరమాత్ముడు వారికి ఉపదేశం చేసినాడు. నిన్న విన్నారు మీరు, నృగ అనే ఒక రాజు యొక్క ప్రసంగమనందు బ్రాహ్మణుల పట్ల ఎలాంటి భక్తిని పెట్టుకోవాలి, వారి మీద ఎలా మనం విశేషంగా ప్రేమ చేయాలి, వారిని ఆదరించాలి, వారి అనుగ్రహం పొందాలి. దీని గురించి ఆ భగవంతుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు చెప్పినాడు. విశేషంగా వారి మనస్సులో దీన్ని ఆ భగవంతుడు ప్రతిష్టాపనం చేసిపోయాడు. అలాంటి వృద్ధులు సేవ చేసే అలవాటు అయిపోయిన వారు యాదవులు. భగవంతుని ప్రేరణ వలన ఇలాంటి మహానుభావులైన వారి మనస్సులో ఒక చెడు భావన వచ్చింది. చాలామంది భగవద్భక్తులు, ఋషులు, మునులు అందరూ ఒక చోట కలిశారు. వారిని చూసి నమస్కరించి తరించిపోవాలి, దాన్ని వదిలి వారిని పరీక్ష చేయాలి అనే ఒక దుర్భావన వీరికి వచ్చేసింది. వీరు త్రికాల జ్ఞానులు, మహానుభావులు అనుకుంటారు కదా, ఒకసారి పరీక్ష చేద్దాం. సాంబ జాంబవతి యొక్క కొడుకు, శ్రీకృష్ణ పరమాత్మని కొడుకు. అలాంటి ఆ సాంబుడిని తీసుకుపోయి ఆ ఋషుల ముందట నిలబెట్టి అడుగుతారు. ఆ సాంబునికి కొద్దిగా బట్టలు, చీరలు, ధోతులు ఇవన్నీ కూడా ఆయన కడుపు మీద పెట్టి పైకి ఒక బట్టను కట్టి ఒక ఆడామె యొక్క వేషాన్ని అతనికి వేశారు. ఒక స్త్రీ వేషమునందు అతన్ని తీసుకుపోయి అడుగుతారు, చూడండి గర్భిణి, నిండి గర్భిణి, ఇలాంటి గర్భిణీ స్త్రీ ఈవిడ మగవాడికి, మగపిల్లకు జన్మాన్ని ఇస్తుందా, ఆడపిల్లకు జన్మాన్ని ఇస్తుందా చెప్పండి. అక్కడ ఏ పిల్ల కూడా లేదు. ఆయన పురుషుడు. బట్ట కట్టి గర్భిణీ స్త్రీగా ఆయన కనిపించాలి, అలా చేసి పరీక్ష చేయాలి అనే ఒక దుర్భావనతో ఆ యాదవులు ఇతన్ని తీసుకుపోయారు. ఎటువంటి వారికి ఎలాంటి భావన భగవంతుని ఆజ్ఞా ప్రేరణానుసారంగా వస్తుంది అనేదాన్ని ఊహించలేకపోతాం. అలాంటి విచిత్రమైనటువంటి సన్నివేశం. బ్రాహ్మణులు దివ్య దృష్టితో చూశారు. మూర్ఖులారా, మమ్మల్ని పరీక్ష చేయడానికి వచ్చినారా ఇక్కడ? సరే, మీకు సరి అయిన పాఠాన్ని నేర్పిస్తామని వారంటారు. అవును, ఈవిడ ఆడపిల్లకు జన్మాన్ని ఇవ్వదు, మగపిల్లకు జన్మాన్ని ఇవ్వదు, ఒక ముసలాయుధం పుడుతుంది ఈవిడ వలన. ఆ ఆయుధముచే మీరందరూ చనిపోతారు, పరస్పరంగా కొట్లాట చేసుకొని పోండి అని చెప్పేశారు. చాలా భయభీతులయ్యారు. ఏదో ఒక మజా చేయడానికి పోతే వీరు శాపాన్ని ఇచ్చారు కదా, ఏం చేయాలి? ఇంటికి వచ్చి ఆవిడ కట్టుకున్న చీరని, బట్టలను తీసి చూస్తే నిజంగా అక్కడ ముసలాయుధం ఉంటుంది. ఆ ముసలాయుధాన్ని చూసి
చాలా భయపడిపోయారు. భయపడిపోయి అంటే అది రోకలి, రోలు యందు ధాన్యాన్ని పెట్టి ఏ రోకలితో దాన్ని కుడతారో అలాంటి ఆ రోకలి పుట్టింది అని భయపడి ఆ రోకలిని మంచిగా కుట్టి దాన్ని పగలగొట్టి సముద్రంలో వేసేశారు. హాయిగా ఉన్నాం, ఇప్పుడేమి మాకు చింత లేదు. ఈ ముసలాయుధం వలన, ఈ రోకలి వలన మన సంహారం అవుతుంది అని చెప్పారు కదా బ్రాహ్మణులు. ఆ రోకలి లేనే లేదు, ఇప్పుడు దాన్ని మనం సముద్రంలో వేసేసాం. అది కూడా అలాగే ఆ రోకలిని వేయలేదు, దాన్ని మంచిగా పగలగొట్టి చూర్ణముగా చేసి పిండిగా చేసి ఆ రోకలితో ధాన్యముల పిండి చేస్తారు. ఈ మహానుభావులు ఆ రోకలినే పిండిగా చేసి సముద్రంలో వేసేసినారు. మాకు ఇప్పుడు ఏ భయము లేదు అని వారికి ఒక సమాధానం. అది అలా శక్యమా? అది భగవంతుని ఇచ్ఛా విరుద్ధంగా ఎవరికైనా ఏదైనా చేయడానికి సామర్థ్యం ఉంటుందా? లేదు. అలా వారు సముద్రంలో దాన్ని పిండిగా చేసి వేసినా సముద్రము యొక్క స్వభావం తన యందు ఏ వస్తువు అయినా వచ్చినా అది తీరానికి ఒడ్డుకు తెచ్చి వేస్తుంది, బయటికి వేస్తుంది అంతే. అది సముద్రము యొక్క స్వభావం. బయటికి వేసేసింది. అక్కడ చిన్న చిన్న గడ్డెలు, ఆ గడ్డెలు పెరిగినాయి. ఆ గడ్డెల కింద మన్ను ఉంటుంది. ఆ మన్నుకు అంటుకొని ఈ పిండి యొక్క కణములు, ఒక్కొక్క కణం ఒక్కొక్క గడ్డికి అంటుకున్నది. ఎటువంటి విచిత్రమైన, చూడండి బ్రాహ్మణుల శాపం అంటే ఎలా ఉంటుంది. వారికి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్క, ఏ విశేషము లేదు. మా వంటి వారే వారు కూడా. అనుకోకండి, ఎవరి వద్ద విశేషమైనటువంటి తపస్సు ఉందో, ఎవరిలో జ్ఞానం ఉందో, అలాంటి మహానుభావులు చూడడానికి మా వలే కనిపిస్తారు, కానీ వారు మనలాంటి వారు అనుకోకూడదు. వారిలో ఉన్న ఆ భగవంతుని ఆ సన్నిధానాన్ని చూసి, వారికి మహత్వం కాదది, మనమిచ్చే ఆదరం, గౌరవం, వారిలో ఉన్న ఆ భగవంతుని ఒక విశేష సన్నిధానానికి గౌరవం, ఆ భగవంతునికి అది ఆదరం. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. మహానుభావులు తపస్సులు ఎదురుగా ఉంటే సరే. ఆ బ్రాహ్మణుల శాపం ఎక్కడ దాకా తీసుకుపోయింది అంటే ఆ రోకలి ఎక్కడ పోలేదు, అక్కడే పిండిగా ఉండి ఒక్కొక్క కణం ఒక్కొక్క గడ్డికి కింద అంటుకొని అలాగే ఉండిపోయింది. తర్వాత ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు వారి యుద్ధం సంహారం తర్వాత చెప్తారు. ఇలా శాపమైపోయింది. భగవంతునికి తెలిసింది. భగవంతునికి ఇది చాలా తేలిక. వీరి శాపాన్ని అబద్ధం చేయడానికి, దాన్ని విఫలం చేయడానికి భగవంతునికి ఎటువంటి సామర్థ్యం? అది చాలా తేలిక. ఎక్కువ సామర్థ్యం ఉపయోగించకుండా అనాయాసంగా ఆ భగవంతుడు దాన్ని విఫలంగా చేయలేదు. ఎందుచేత అంటే అది భగవంతుని కోరిక కూడా. వీరు వారి లోకానికి వెళ్ళాలి, భూభారహరణం కావాలి, కలియుగం మొదలుపెట్టాలి అనే ఉద్దేశ్యంతో భగవంతుడు కూడా ఏమి చేయకుండా ఊరికే ఉన్నాడు, అంతే. తర్వాత ఒకనాడు వసుదేవుడు ఇంట్లో కూర్చున్నాడు. నారద మహర్షులు వస్తారు ద్వారకా పట్టణానికి. ద్వారకా పట్టణానికి నారద మహర్షులు వచ్చినప్పుడు వసుదేవుడు అంటాడు, మహానుభావులారా, తమరు నన్ను ఉద్ధరించుగాక. ఎందుచేత అంటే సాక్షాత్ భగవంతుడే నాకు కొడుకుగా పుట్టిన ఆ భగవంతుణ్ణి నేను సరిగా అర్థం చేసుకోలేదు. కొడుకుగా చూశాను కానీ పరబ్రహ్ముడిగా చూడలేదు. ఆయన పరబ్రహ్ముడు, సర్వోత్తముడు, శ్రీమన్నారాయణుడు, నారాయణుడిగా పరబ్రహ్ముడిగా నేను చూడలేదు. కావున నాకు ఆ భగవంతుని లాభం కలగలేదు. ఆ భగవంతుడు పుత్రుడుగా పుట్టాడు అనేదే ఒక పెద్ద భాగ్యం.
అయితే ఆ భగవంతుని ఉపదేశం ఎక్కువ నేను పొందలేదు. అందువలన తమరు భగవద్భక్తులు మహానుభావులు, తమరు ఉపదేశించుగాక అని ప్రార్థిస్తాడు. అప్పుడు నారదరు అంటారు, చాలా సంతోషం, నీకు ఆ భగవంతుని పట్ల ఇంత విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, చాలు, నీవు తరించిపోతావు. నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను కానీ నా మాటలో చెప్పను. ఆ భగవంతుని పుత్రులున్నారు, వృషభనామక భగవంతుడు, ఆ భగవంతుని భార్య జయంతి, సాక్షాన్ మహాలక్ష్మి. ఆ జయంతి యొక్క పుత్రులు 9 మంది, 100 మంది ఉన్నారు. దాంట్లో జ్ఞానులు మహానుభావులు 9 మంది. కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, చమస, కరభాజన అని వీరు జాయంతేయులు అని వీరికి పేరు. నిజంగా చూస్తే ఆ ఋషభులు కూడా వారు ఋషభనామక పరమాత్ముని కొడుకులు. అయితే ప్రసిద్ధి ఆ ఋషభులు అని రాలేదు, జాయంతేయులు అని వారికి ప్రసిద్ధి. ఎందుచేత అంటే అందరికీ ఒక సందేశాన్ని భాగవతం ఇస్తూ ఉంది. ఆడవాళ్లకు మాతృ కర్తవ్యం ఏమి ఉంటుంది అనేదాన్ని తెలుపుతుంది. ఎవరైతే తల్లిగా ఉంటారో వారు వారి కొడుకులకు మంచి అయిన బోధనాన్ని చేయాలి, ఉపదేశం చేయాలి. మంచి సంస్కారములను ఇస్తే వారు మంచి భావనతో పెరుగుతారు. అలాంటి మంచి భావనలనే అందరికీ పంచుతారు. అందుచేత తల్లి అయి ఉన్నవారు విశేషంగా కొడుకులకు ఉత్తమ ధార్మిక సంస్కారములను ఇవ్వవలననే దాన్ని చూయించడానికి జాయంతేయులు అని వారిని పిలుస్తారు. అలాంటి ఆ జాయంతేయులు, కవి, వీరందరూ కూడా నిమిరాజు యొక్క సభకు వెళతారు, యజ్ఞానికి. ఆ యజ్ఞం చేసేటప్పుడు పాతకాలంలో వట్టిగా పొగ వచ్చేటట్టు ఎక్కువ నెయ్యి ఆ అగ్నిహోత్రమునందు వేసి అంతటా పొగ ఎక్కువ అయితే చాలా వైభవంతో యజ్ఞం జరిగింది. మొత్తానికే గ్రామం నిండా పొగనే పొగ. ఎటువంటి పెద్ద యజ్ఞం అది. పొగ ఎక్కువైతే యజ్ఞం పెద్దది కాదు. ఆ యజ్ఞమునందు సభలను చేయాలి, మంచి జ్ఞానకార్యం జరగాలి, భగవంతుని తత్వ నిర్ణయం కావాలి. అలా చేస్తే ఇది ఉత్తమమైనటువంటి యజ్ఞమవుతుంది. అందువలన ఆ నిమిరాజు అలాంటి యజ్ఞమునందు వీరందరూ వచ్చి ఉంటారు, కవి, హరి మొదలైనటువంటి వారు. వారికి ఆ భగవంతుని మహాత్మ్యం గురించి, తన కర్తవ్యం గురించి ప్రశ్నములను అడుగుతాడు. ఆయన అంటాడు, నిమిరాజు అంటే మీరు విన్నారు, ఇక్ష్వాకురాజు యొక్క కొడుకు, వైవస్వతమను, ఆ వైవస్వతమను మను వంశమునందు వచ్చే అలాంటి ఆ మహానుభావుడు ఆ నిమిరాజు. ఆయన అంటాడు, వికుక్షి, నిమి, దండక ముగ్గురు ఇక్ష్వాకుకు కొడుకులు. వికుక్షి వంశం వేరు, ఈ నిమిరాజు యొక్క వంశము వేరు. అలాంటి ఆ నిమిరాజు, ఆయన కథ మీరు నవమస్కంధమునందు విన్నారు. వశిష్ఠ ఋషుల శాపముచే ఆయన చనిపోతాడు. మరలి రావడానికి పిలుస్తారు, ఈ జీవితంలో మీకు ఆయుష్యాన్ని ఇస్తాము, రావచ్చు అని. నేను రాను అని చెప్పి అందరి కన్ను రెప్పలో ఉంటాడు అనేదాన్ని, అందుచేతనే దీనికి నిమిష అంటారు, నిమేష. ఈ కథను మీరు విన్నారు. అలాంటి ఆ నిమిరాజు చనిపోయే కంటే మొదటిగా ఆయన ఈ మహానుభావుల ఉపదేశాన్ని పొందుతాడు. ఎలా పరీక్షిత్ రాజు తను ఉపదేశాన్ని పొందుతూ ఉన్నాడో శుకాచార్యులచే, అలాగే ఆయన కూడా ఈ 9 మంది మహానుభావులతో ఉపదేశం పొందినవాడు ఆ నిమిరాజు. ఆయన అంటాడు, నాకు భగవద్భక్తులు అంటే ఎలా ఉంటారు, ఉత్తమ భగవద్భక్తుడు అంటే ఎవడు, దీని గురించి చెప్పండి అన్నప్పుడు కవి అనే ఒక అతడు చెప్తాడు. చూడండి, ఉత్తమ భగవద్భక్తుడు అంటే ఎవడు అంటే, ఎవడైతే అంతటా ఉన్న ఆ భగవంతుణ్ణి చూస్తాడో, భగవంతుడు అంతటా ఉన్నాడనే దాన్ని నమ్ముతాడో,
చూసేది కొందరికి అవుతుంది, కొందరికి కాదు. నమ్మకమైతే ఉండాలి. అంతటా నిండి ఉన్నాడు ఆ భగవంతుడు అని నమ్మాలి. ఇది మొట్టమొదటి మాట. రెండవది, ఆ భగవంతునిలో ఈ సమగ్రమైనటువంటి ప్రపంచమే ఉంది అనేదాన్ని కూడా తెలుసుకోవాలి. సర్వభూతేషు యః పశ్యేత్ భగవద్భావమాత్మనః భూతాని భగవత్యాత్మన్ స వై భాగవతోత్తమః. అందరూ ఆ భగవంతునిలో ఉన్నారు, అందరిలో ఆ భగవంతుడు ఉన్నాడు. ఈ అనుసంధానం ఉండాలి మనకు. ఏదే ఒక భావన, ప్రీతి కానీ, ద్వేషము కానీ, క్రోధము కానీ, సమాధానము కానీ, క్షమాగుణం కానీ, భయము కానీ, అభయము కానీ, సిగ్గు కానీ, ఎటువంటి మానసికమైనటువంటి భావనలు కూడా ఉండొచ్చు, బాహ్యమైనటువంటి పదార్థములు ఉండొచ్చు. అవన్నీ కూడా ఆ భగవంతుని అధీనములే అనే ఒక నిర్ణయం ఎవడికి ఉంటుందో ఆయనకు నిజమైన భగవద్భక్తుడు అనాలి. మేము భగవద్భక్తుడిగా మన దేహాన్ని అలంకరిస్తే గంధముతో, చందనముతో, గోపీచందనముతో, అంగారాక్షతలతో, తులసీమణితో మనం అలంకరించుకుంటాము. మేము వైష్ణవులము, మేము భగవద్భక్తులమే అని కొందరు అంటారు. నిజం. బాహ్య దీక్షకు అవశ్యంగా శాస్త్రాదేశం ఉంది, అది కూడా విహితమే, కర్తవ్యమే. అయితే అంతే చేస్తాము చాలు అంటే సరిపోదు, ఆంతర దీక్ష కూడా ఉండాలి. అయం సర్వేష్టదాతామే సర్వారిష్ట నివారకః సర్వోత్కృష్టోయమేవైకః తదీయోహం సమేపతి. ఎటువంటి అభీష్టములు మనకు అపేక్షితంగా ఉన్నా ఆ అభీష్టములను ఇచ్చే మహానుభావుడు భగవంతుడు, అనిష్టములను పరిహరించేవాడు భగవంతుడు. ఈ నమ్మకం ఉండాలి. అలాగే ఆ భగవంతుణ్ణి ఉపాసించాలి. ఆయనే నిజమైన భాగవతోత్తముడు అని వారు చెప్తారు, కవి అనే ఒక మహాజ్ఞానులు. తర్వాత ఇంకొక ప్రశ్నాన్ని ఆయన అడుగుతాడు. ఇంకా చాలా విషయం ఉంది ఇక్కడ చెప్పేది. కాస్తసేపు కన్నడలో చెప్తాను. చాలామంది ಕನ್ನಡ ತಿಳಿಸಿನ ವಾರು ఇక్కడ ఉన్నారు ಕಾವುನ ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ಕವಿ ಈ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾನೆ. ಜೀವನದೊಳಗೆ ಮನುಷ್ಯನಿಗೆ ಸುಖ ದುಃಖಗಳು ಬಹಳ ಆದಾಗ, ಸುಖವಾದಾಗ ಅಹಂಕಾರ, ದುಃಖವಾದಾಗ ಅಷ್ಟೇ ಕುಗ್ಗಿ ಬಹಳ ಒಂದು ತರಹದ ಹೀನವಾದ ಸ್ಥಿತಿಗೆ ಹೋಗ್ತಾನೆ. ಆ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ಕವಿ ಹೇಗಿರಬೇಕು ಅನ್ನೋದನ್ನು ತಿಳಿಸ್ತಾನೆ. ನೋಡಿ, ಜೀವನದೊಳಗೆ ನಮಗೆ ಸುಖ ಬಹಳ ಆದಾಗ ನಮಗಿಂತಲೂ ಬಹಳ ಸುಖ ಇದ್ದವರನ್ನು ನೋಡಬೇಕಂದ್ರೆ ಅಹಂಕಾರ ಬರೋದಿಲ್ಲ. ದುಃಖ ಆದಾಗ ನಮಗಿಂತಲೂ ಹೆಚ್ಚು ದುಃಖ ಇದ್ದವರನ್ನು ನೋಡಬೇಕು, ಆಗ ಬಹಳ ಮನಸ್ಸಿಗೆ ಬೇಜಾರಾಗೋದಿಲ್ಲ. ಪರವಾಗಿಲ್ಲ, ನಮಗಿಂತಲೂ ಬಹಳ ದುಃಖ ಅನುಭವಿಸೋರು ಇದ್ದಾರಲ್ವಾ, ಅಷ್ಟಂತೂ ದುಃಖ ನಮಗಾಗಿಲ್ಲ, ದೇವರ ಅನುಗ್ರಹ ವಾಸಿ ಅಂತ ಅನ್ಕೋತಾನೆ. ಈ ರೀತಿ ಇರಬೇಕಂತೆ. ಎಂತಹ ಸೂತ್ರವನ್ನು ನಮಗೆ ನೀಡಿದ್ದಾರೆ ನೋಡಿಕೊಳ್ಳಿ. ಅದು ಯಾರು? ಸಂಸಾರದೊಳಗೆ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತ ಇದ್ದಂತಹ ಜೀವರಾಶಿಗಳನ್ನು ನೋಡಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದು ಒಂದಾದರೆ, ಕಣ್ಣೆದರಿಗೆ ಶಾಸ್ತ್ರದಿಂದ ಕಾಣುವ ಕೆಲವು ಜೀವರಾಶಿಗಳಿದ್ದಾರೆ, ದೇವತೆಗಳು, ದೈತ್ಯರು. ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣೋದಿಲ್ಲ ಅವರು, ಆದರೆ ಆ ದೇವತೆಗಳನ್ನು, ದೈತ್ಯರನ್ನು ನಾವು ನೋಡಬೇಕಂತೆ. ಉದಾಹರಣೆಗೆ ಒಂದು, ಈಗ ಹಾಲಿನ ವ್ರತ ಬೇಡ, ಮೊಸರು, ಒಂದು ಲೋಟ ಮೊಸರು ನೀವು ಕುಡಿದ್ರಿ, ಏನೋ ಒಂದು ಆನಂದ ಆಯಿತು. ಒಂದು ಹಣ್ಣು ತಿಂದದ್ದಕ್ಕೆ ನಿಮಗೊಂದು ಆನಂದ ಆಯಿತು. ನಿಮಗಾಗೋ ಆನಂದ ಎಷ್ಟು ಗೊತ್ತಾ? ಒಂದು, ನೀವು ಒಂದು ಪುಣ್ಯ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಇವತ್ತು ನಿಮಗೆ ಹಣ್ಣು ತಿನ್ನುವ ಭಾಗ್ಯ ಸಿಕ್ಕಿದೆ. ಆ ಹಣ್ಣು ತಿನ್ನುವುದಕ್ಕೆ ನೀವೇನು ಪುಣ್ಯ ಮಾಡಿದ್ದೀರೋ ಆ ಪುಣ್ಯ ನೀವು ಮಾಡಿದ್ದು, ಆದರೆ ನಿಮ್ಮಲ್ಲಿದ್ದು ಮಾಡಿಸಿದ್ದ್ಯಾರು? ದೇವತೆಗಳು. ಮಾಡಿಸಿದ್ದಕ್ಕೆ ಅವರಿಗೆ ಜಾಸ್ತಿ ಪುಣ್ಯ. ಹಾಗಾದರೆ ನಿಮಗೆ ಒಂದೇ ಆನಂದ ಬಂದರೆ ಅವರಿಗೆ 10. ಅವರಿಗೆ ಪ್ರೇರಕರಾದ ಉತ್ತಮ ದೇವತೆಗಳಿರ್ತಾರೆ, ಅವರಿಗೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚು 100. ಹೀಗೆ ಸಾಕಷ್ಟು ಪುಣ್ಯ, ಮಹಾಪುಣ್ಯ, ಮಹಾ ಆನಂದ ಬ್ರಹ್ಮದೇವರಿಗೆ ಆಗ್ತದೆ. ಯಾವಾಗ ನೀವು ಒಂದು ಹಣ್ಣು ತಿಂದರೆ, ಒಂದು ಹಣ್ಣು ಮನುಷ್ಯ ತಾನು ತಿನ್ನೋದರಿಂದ ಒಂದು ಆನಂದ ಅನುಭವಿಸಿದರೆ, ಅದೇ ಸಮಯದೊಳಗೆ ಅದೇ ಹಣ್ಣು ತಿಂದದ್ದಕ್ಕೆ ಒಳಗಿರುವ ದೇವತೆಗಳಿಗೆ ಬಹಳಷ್ಟು ಆನಂದ ಆಗ್ತದೆ. ಅವರಿಗೆ ಸಾವಿರಾರು ಪಟ್ಟು ಆನಂದ ಆಗ್ತದೆ. ಅವರಿಗಾಗೋ ಆನಂದದೊಳಗೆ ನನಗಾಗೋದು ಬಹಳ ಬಹಳ ಸ್ವಲ್ಪ.
ನಾನು ಬೇಕಾದಷ್ಟು ಹಣ್ಣು ತಿಂತೀನಿ, ಪಂಚಭಕ್ಷ ಪರಮಾನ್ನಗಳನ್ನು ತಿಂತೀನಿ, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿರೋ ವೈಭವ ಇನ್ನೆಲ್ಲಿದೆ, ಯಾರಿಗೂ ಅಹಂಕಾರ ಪಡೋದು ಬೇಡ, ನಾನೇನು ತಿಂತೇನೋ ಅದು ಏನೋ ಒಂದು ಸ್ವಲ್ಪ ಚರಟು ತಿಂದ ಹಾಗೆ, ಕಸ ತಿಂದ ಹಾಗೆ, ಹಾಗನ್ನಬಾರ್ದು. ಆದರೆ ದೇವತೆಗಳ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಿಜವಾದ ಸಾರಗ್ರಹಣ ಮಾಡಿ ಆನಂದ ಪಡುವವರು ದೇವತೆಗಳು. ಅವರೆದುರಿಗೆ ನಾನು ಯಾರು? ಯಾವ ಗಿಡದ ತೊಪ್ಪಲು? ಅದರಂತೆ ದುಃಖ, ಒಂದು ಮುಳ್ಳು ಚುಚ್ಚಿದಾಗ ನನಗೆ ದುಃಖ ಆದರೆ ನನಗಾಗುವ ದುಃಖಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಿನ ದುಃಖ ಆ ಪಾಪವನ್ನು ನನ್ನಲ್ಲಿದ್ದು ಮಾಡಿಸಿದ ಅಸುರನಿಗೆ, ಅವನಿಗೂ ಪ್ರೇರಕರಾದ ಅಸುರರು. ಹೀಗೆ ಆ ಎಲ್ಲ ಅಸುರರಿಗೆ ತಾರತಮ್ಯ ಕ್ರಮದಲ್ಲಿ ಕಲಿಗೆ ಬಹಳಷ್ಟು ದುಃಖ ಆಗ್ತದೆ. ನನಗೆ ಒಂದಾದರೆ ಅವನಿಗೆ ಸಾವಿರ ಅಷ್ಟು ದುಃಖವನ್ನು ಅನುಭವಿಸ್ತಾನೆ ಈ ಒಂದೇ ಮುಳ್ಳು ಚುಚ್ಚಿದ್ದಕ್ಕೆ. ಯಾಕೆಂದರೆ ನಾನು ಮುಳ್ಳು ಚುಚ್ಚುವುದಕ್ಕೆ, ಈ ಜನ್ಮದಲ್ಲಿ ಮುಳ್ಳು ಚುಚ್ಚುವುದಕ್ಕೆ ನಾನೇನು ಜನ್ಮಾಂತರದಲ್ಲಿ ಪಾಪ ಮಾಡಿದ್ದೆ, ಆ ಪಾಪ ನನ್ನೊಳಗಿದ್ದು ಮಾಡಿಸಿದವನೇ ಆ ದುಷ್ಟ ಕಲಿ. ಈಗ ಅವನಿಗೆ ಅದರಿಂದ ಹೆಚ್ಚು ದುಃಖ. ಏನೋ ಪಕ್ಕದಲ್ಲಿ ಯಾರೋ ಕುಳಿತಿರ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗದೇ ಇದ್ದಾಗ ಚೂಟು ಬಿಡ್ತಾನೆ. ಅದನ್ನು ನೆನಪಿಟ್ಕೊಂಡು ದೇವರ ಜನ್ಮಾಂತರದಲ್ಲಿ ಮುಳ್ಳು ಚುಚ್ಚು ಹಾಗೆ ಮಾಡ್ತಾನೆ. ನೀವು ಬರೀ ಚೂಟಿದ್ದು ಬಾಳೆನು, ನಿಮಗೆ ಅವನ ಮೇಲೆ ದ್ವೇಷ ಇಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಮಜಾ ಮಾಡೋಣ ಅಂತ. ಆದರೆ ನಿಮ್ಮೊಳಗೆ ಕಲಿ ಇರ್ತಾನಲ್ಲ, ಅವನು ಭಾರೀ ದ್ವೇಷದಿಂದ, ಇವನು ವಿಷ್ಣು ಭಕ್ತ, ಪಕ್ಕದಲ್ಲಿ ಕುಳಿತಿದ್ದಾನೆ, ಇವನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ದುಃಖ ಆಗಬೇಕು ಅಂತ ಬಹಳಷ್ಟು ದ್ವೇಷದಿಂದ ನಿಮಗೆ ಪ್ರೇರಣೆ ಮಾಡಿರ್ತಾನೆ. ಹೀಗಾಗಿ ಅವನಿಗೆ ಆಗೋ ದುಃಖನೂ ಬಹಳ. ಆದ್ದರಿಂದ ದೇವತೆಗಳು ನಮಗಿಂತಲೂ ಬಹಳಷ್ಟು ಸುಖವನ್ನು ಅನುಭವಿಸುವ ಕ್ರಮ, ದೈತ್ಯರು ನಮಗಿಂತಲೂ ಬಹಳಷ್ಟು ದುಃಖವನ್ನು ಅನುಭವಿಸಿದವನ್ನು ನೋಡಿ ನಾವು ಬಹಳ ಅಹಂಕಾರನೂ ಪಡಬಾರದು. ಸುಖವಾಗತ್ತೆ ಅಂತ, ದುಃಖ ನಮಗೇ ಬಹಳ ಇದೆ ಅಂತ ಬಹಳ ಕುಗ್ಗೋ ಕಾರಣವೂ ಇಲ್ಲ, ಸಮಾಧಾನ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ಇವೆಲ್ಲದಕ್ಕೂ ಕಾರಣ ಭಗವಂತ ಅನ್ನುವುದನ್ನು ಮರೆಯಬಾರದು ಅನ್ನುವ ತತ್ವವನ್ನು ಕೂಡ ಈ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ಜಯಂತೆಯರು ತಿಳಿಸ್ತಾರೆ. ಎರಡನೆಯದಾಗಿ, అథ భాగవతాన్ బ్రూత ధర్మాన్, భాగవత ధర్మముల గురించి చెప్పాలి అని ప్రశ్నములను అడిగినప్పుడు హరి అనే ఇంకొక మహాజ్ఞాని అయిన ఆ జయంతేయుడు చెప్తాడు, భాగవత ధర్మం సర్వతో మనసో సంగం ఆదౌ సంగంచ సాధుషు దయాం మైత్రీం ప్రశ్రయంచ భూతేష్వద్ధా యథోచితం. సర్వతో మనసో సంగం, ఏ వస్తువుల మీద కూడా మనం ఆసక్తి పెట్టకూడదు. జీవితానికి ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి. తర్వాత దాని మీద ఎక్కువ మోహం, అభిమానం, మమత పెట్టకూడదు. ఇది భగవంతునిది, నాకు ఉపయోగానికి ఇచ్చినాడు భగవంతుడు. ఆ ఇచ్చిన వస్తువుని ఉపయోగించి తర్వాత వదిలేయాలి. అంతేగాని ఇది శాశ్వతంగా నాతో పాటు ఉంటుంది, నేనే దీనికి స్వామి, నాదే ఇది అనుకోకూడదు. యథా మమ తథాన్యేషాం ఇది మత్వా సమం వ్రజేత్. ఈ వస్తు నాది ఎలాగుందో అలాగే అందరిది ఇది. ఉపయోగించే వరకు నాది, తర్వాత ఎవరు ఉపయోగిస్తారో వారిది. ఈ మైకు నాదే అనుకొని అభిమానం చేస్తే ఎలా? ఎంతసేపు నేను చెప్పగలుగుతానో అంతసేపు నాది, తర్వాత ఎవరు దీని ముందట నిలబడి మాట్లాడతారో వారిది. అంతే కదా. ఇలాగే ప్రతి ఒక్క వస్తువు కూడా నాది నాది అనే అభిమానాన్ని వదిలిపెట్టాలి. అయితే సజ్జనుల సంఘం ఎల్లప్పుడూ చేయవలెను, దుర్జనుల సంఘం చేయకూడదు, సజ్జనుల సంఘం వదలకూడదు. ఎల్లప్పుడూ ఆ మహాత్ముల సంఘం చేయాలి. వారి దగ్గర ఉండి వారి సేవ చేస్తూ ఉంటే వారు భగవంతుని మహాత్మ్యాన్ని, మన కర్తవ్యాన్ని మనకు తెలియచేస్తారు. దానివలన మనం తరించిపోతాము. అందుచేత సజ్జన సంఘం ఇది చాలా ఉత్తమం. మనకు సమానులుంటే ప్రేమ చేయాలి, వారితో పాటు మైత్రి చేయాలి. ఎవరు చిన్నవారో వారి మీద దయ చేయాలి. ఎవరు పెద్దవారో అలాంటి వారు వచ్చినప్పుడు వారి మీద భక్తి చేయవలెను. దయాం మైత్రీం ప్రశ్రయంచ భూతేష్వద్ధా యథోచితం. తారతం ఎంత బాగా చెప్తుంది చూడండి భాగవతం. అందరినీ ఒకే రకంగా చూడాలి అని చెప్పలేదు. మాకంటే పెద్దవారు ఉన్నారు, మాకు సమానులు ఉన్నారు, చిన్నవారు కూడా ఉన్నారు. వారి వారి యోగ్యతానుసారంగా వారితో పాటు వ్యవహరించాలి అనేదాన్ని ఆయన చెప్తాడు. ముఖ్యంగా మన అధ్యయనం, వేదశాస్త్రములో అధ్యయనం చేయాలి. ఏది భాగవత శాస్త్రమో
విష్ణు భక్తిని ప్రతిపాదించే శాస్త్రమో దాని మీద విశేషమైనటువంటి శ్రద్ధ చేయాలి. ఏది భాగవతానికి విరుద్ధమైనటువంటి శాస్త్రమో అలాంటి శాస్త్రముల మీద విశేషమైన ఆసక్తిని పెట్టకూడదు. శ్రద్ధాం భాగవతే శాస్త్రే నిందామన్యత్ర చాపి. ఇటువంటి ఆ భాగవత ధర్మములను హరి కూడా చెప్తాడు. తర్వాత ఆ భగవంతుని మాయా, అత్యద్భుతమైనటువంటి ఆ భగవంతుని మాయా, దాని గురించి అంతరిక్ష చెప్తాడు. ఈ సమగ్రమైనటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి దాన్ని పాలించి తర్వాత సంహరించేవాడు ఆ భగవంతుడు. అలాంటి మహాసమర్థుడైన ఆ భగవంతుని ఈ సృష్టి స్థితి లయం చేసే ఒక గొప్పతనాన్ని ప్రతిదినం కూడా ప్రతిరోజు మనం మనస్సులో తలుచుకోవాలి. లేవగానే ఆ భగవంతుని సృష్టి చింతనం చేయాలట. పడుకునేటప్పుడు లయచింతనం చేయవలెను. రోజు ఇది ఒక అలవాటు చేసుకోవాలి. మహత్తత్వము, అహంకారతత్వము, పంచమహాభూతములు, ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండము, మన దేహములు, ఇంద్రియములు, ఇవన్నిటినీ సృష్టించి మనకు అపారమైనటువంటి ఉపకారం చేసినవాడు ఆయన అని ఆ భగవంతుణ్ణి స్మరించుకోవాలి. ఇలాగే ఈ తత్వములన్నీ కూడా ఆ ప్రకృతి తత్వమునందు లీనమై ప్రళయం అవుతుంది కదా, ఆ ప్రళయాన్ని కూడా చేసే మహానుభావుడు ఆ భగవంతుడే. సంకర్షణ ముఖాగ్నితో కాల్చివేస్తాడు ఈ లోకములన్నిటినీ. తరువాత ఒక 100 సంవత్సరాల పాటు బ్రహ్మదేవుని మానముతో, మనుష్యమానంతో కాదు, 100 సంవత్సరాల పాటు మహావర్షమవుతుంది. ఆ వర్షమునందు ఈ సత్యలోకం వరకు ఉన్న ఈ 14 లోకములు ఉండడానికి ఎటువంటి స్థలం కావాలో అటువంటి స్థలమునందు నీళ్ళు అంతటా నీళ్లు నిండిపోతాయి. ఇది మహాప్రళయం. ఇది ఎటువంటి సామర్థ్యం చూడండి ఆ భగవంతునిది. సృష్టి చేయడానికి తక్కువ లేదు, సంహారం చేయడానికి తక్కువ లేదు ఆ భగవంతునికి సామర్థ్యం. అలాంటి అచింత్యాద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడాయన అని స్మరించాలి అని అంతరిక్షుడు కూడా చెప్తాడు. కవి, హరి, అంతరిక్ష, తర్వాత ప్రబుద్ధ. ఆ ప్రబుద్ధ కూడా ఆ భగవంతుని మహాత్మ్యం గురించి, ఈ భాగవత ధర్మముల గురించి చెప్తాడు. తరువాత ఆ పిప్పలాయన ఆ పరమాత్మని సర్వోత్తమత్వాన్ని విశేషంగా స్థాపనం చేస్తాడు. బ్రహ్మాది సమస్త దేవతలు కూడా ఆ భగవంతుని కాళ్ళు కడిగి ఆ పాదోదకాన్ని త్రాగి శిరస్సు మీద పెట్టుకొని తరించిపోతారు. అటువంటి సర్వోత్తముడైన వ్యక్తి ఆ భగవంతుడు అని పిప్పలాయనుడు కూడా చెప్తారు. తరువాత కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర. ఆవిర్హోత్ర ఆయనకు ఈయన ప్రశ్న అడుగుతాడు, ఏమి కర్మయోగ అంటే ఏమి, కర్మములను ఎలా చేయాలి అని అడిగినప్పుడు ఆయన అంటాడు, వేదోక్తమేవ కర్మ కుర్వాణ నిస్సంగ అర్పితమీశ్వరే. వేదోక్తమైనటువంటి కర్మములను చేయవలెను. చాలామంది అంటారు, మేమేం చేస్తామో అదే భగవంతుని పూజ కదా. అవునయ్యా, నీవు చేసేదే భగవంతుని పూజ అంటే ఎలా? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఏ ఒక సత్కర్మాన్ని నీకు చేయవలసింది అని భగవంతుని ఆనతి ఉందో తదనుసారంగా, ఆజ్ఞానుసారంగా నీవు చేయాలి. కానీ నాకు ఎలా మనస్సుకు అనిపిస్తుందో అలా చేస్తాను, ఇదే పూజ అంటే ఆ భగవంతుడు స్వీకరించుడు. అందుచేత మనం ఎవరము, మన యోగ్యత ఏమి, మన వర్ణమేమిటి, మన ఆశ్రమమేమిటి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, వారి వర్ణాశ్రమములకు విహితమైనటువంటి కర్మములనే చేయాలి. చేసేటప్పుడు నిష్కామంగా చేయాలి. మనస్సులో ఏ అపేక్ష, కోరిక పెట్టుకోకుండా నిష్కామ భావనతో మనం కర్మములను చేస్తే దాని వలన ఆ భగవంతుడు సంతుష్టుడై మనకు అపరోక్ష జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని తరింపచేస్తాడు అని ఆవిర్హోత్ర చెప్తాడు. తరువాత ద్రుమిల భగవంతుని అవతారములను చెప్తాడు. మత్స్యకూర్మ మొదలైనటువంటి ఆ భగవంతుని అవతారములు, ఆ అవతారముల్లో చేసిన ఆ భగవంతుని అద్భుతమైనటువంటి మహాత్మ్యములు, అవన్నిటినీ ఆ ద్రుమిలుడు చెప్తాడు. తర్వాత ఎవరైతే ఆ భగవంతుని విరోధం చేస్తారో, వేదశాస్త్రముల్లో చెప్పిన కర్మములను చేయరో, అలాంటి దుష్టులు, దుర్జనులు నరకం, తర్వాత అంధం తమస్సుకే పోతారు.
నరకం అంటే సామాన్యమైనటువంటి నరకం, అందం తమస్సు అంటే నిత్య నరకం. ఈ నరకానికి వెళితే మరొకసారి రావచ్చు, మళ్ళీ సాధనం చేయవచ్చు, మళ్ళీ స్వర్గానికి పోవచ్చు. అయితే ఆ నిత్య నరకానికి ఒకసారి వెళితే బయటికి రావడానికి వీళ్ళు లేదు. అటువంటి ఆ నిత్య నరకం అవుతుంది ఎప్పుడైతే ఆ భగవంతుని ద్రోహం చేస్తారో, ఆ భగవంతుడు చెప్పిన వర్ణాశ్రమ విహితమైనటువంటి కర్మములను చివరిదాకా చేయరో అలాంటి దుష్టులకు నిత్య నరకమవుతుంది. అలా చేయకూడదు. విశేషంగా ఈ సంసారంలోనే ఆసక్తి కలిగిన వారు ఎవరు ఉన్నారో, ఇదే నాకు శాశ్వతం, ఈ భోగమే నాకు స్థిరం అనుకోని ఎవరు ఈ భోగం చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఆ భోగమే వారికి శాశ్వతంగా ఉండిపోతుంది. సుఖదుఖ భోగం, మోక్షమే కలగదు. వారికి మోక్షం కావాలి అంటే ఈ భోగాల మీద వైరాగ్యం పొంది ఉండాలి అనేదాన్ని ఆ చమసుడు చెప్తాడు. తరువాత కరభాజనుడు, ఆ భగవంతుడు ఎలా ఉంటాడు అనేదాన్ని చెప్తాడు. కృతయుగమునందు తెల్లగా ఉంటాడు, ఒక మునివేషమునందు ఉంటాడు, తన్ను తనే ధ్యానిస్తూ ఉన్నప్పుడు కనిపిస్తాడు. మీరు కూడా ఇలా నన్ను ధ్యానించాలి అని నేర్పడానికి ఆ భగవంతుడు తన్ను ధ్యానిస్తూ కూర్చున్న వేషమునందు తెల్లటి రూపమునందు ఆ భగవంతుని స్మరించాలి. త్రేతాయుగమునందు సృక్స్రవములను యజ్ఞ సాధనమైనటువంటి సృక్స్రవం ఇలాంటి ఆ సాధనములను పెట్టుకొని ఒక యజ్ఞం చేసే పురుషుడిగా ఆ భగవంతుడు మనకు కనిపిస్తాడు. అప్పుడు ఆ భగవంతుడు ఎర్రగా ఉంటాడు. తరువాత ద్వాపర యుగం, ఆ ద్వాపర యుగమునందు ఆ భగవంతుడు ఒక రాజువేషమునందు ఉంటాడు. రాజులు ఎలా ఉంటారో అలా ఆ భగవంతుడు కనిపిస్తాడు, నీలమేఘశ్యాముడై. కలియుగమునందు కృష్ణవరుణుడై కనిపిస్తాడు. ఆ భగవంతుడు మనకు విశేషంగా అనుగ్రహం చేస్తాడు. యజ్ఞం చేసే ధ్యానం చేసే అవసరం కూడా లేదు. ఆ భగవంతుని కీర్తనం చేస్తే చాలు, ఆ భగవంతుని స్మరణం చేస్తే చాలు, ఆ భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. నామస్మరణం చేస్తే చాలు, దానివలనే ఆ భగవంతుడు సంతుష్టుడైపోతాడు. ఇది కలియుగములో ఉన్న ఒక సౌలభ్యం. అందుచేత చాలామంది ఈ కలియుగమునందు పుట్టాలి అని అపేక్షిస్తారట. ఏమి కష్టం లేకున్నా, కేవలం కష్టం లేనిదే ఆనందంతో మనం భగవంతుని నామస్మరణం చేస్తే చాలు, మన ఉద్ధారమవుతుంది కదా అని ఈ కలియుగంలో పుట్టాలి అని అపేక్షిస్తారట. అటువంటి శ్రేష్టమైనటువంటి యుగం ఇది కలియుగం. శ్రేష్టమైనటువంటిది అంటే ఏమి? దాన్ని మంచిగా ఉపయోగిస్తే, భగవంతుని నామ సంకీర్తనం చేస్తే. చేయకుండా ఉంటే ఈ కలియుగంలో వారు నష్టులైపోతారు. అందుచేత ఆ భగవంతుని స్మరణం చేయాలి అని చెప్పి ఈ 9 మంది జ్ఞానులు కూడా అదృశ్యులైపోయారు ఆ నిమి సభయందు. ఇలా ఆ నిమిరాజుకి, విదేహరాజుకి జాయంతేయులు ఉపదేశించారు. నాయన వసుదేవ, నీవు కూడా అలాగే ఆ భగవంతుణ్ణి ఉపాసించి విశేషంగా ఆ భగవంతుణ్ణి స్మరించి తరించిపోగాక అని నారదులు వసుదేవునికి ఉపదేశం చేసినారు. శ్రీకృష్ణార్పణమస్తు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై జయ రామ హరే, జయ జయ కృష్ణ హరే, రామ రామ హరే రామకృష్ణ హరే. శ్రీ మూల రామ భగవానకి, శ్రీ దిగ్విజయ రామ భగవానకి, శ్రీ వేదవ్యాస భగవానకి, శ్రీ గోపాలకృష్ణ భగవానకి, శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యకి, శ్రీ శుక మహర్షికి,
శ్రీ నారద మహర్షికి